ఓయ్ పిల్ల ఏం పారడా గుట్ట కింద లింగయ్య గారు ఎక్కడా ఏమిటికి లింగయ్య గారికి లుంగీలు అమ్ముదామని వచ్చాం గట్లనా లంగాలు కూడా అమ్ముతా బాడీలు జాకెట్లు కూడా అమ్ముతాం తీరిగ్గా లింగయ్య గారి ఇంట్లో బేరం పెట్టుకుందాం గానీ ముందు దారి చెప్పు గట్లా చెప్తే తెలవదు నన్ను బండిలో కుక్క పెట్టండి దారి చెప్తా ఎక్కడమ్మాయిలు అది ఏం గట్లా చూస్తావు లగాయించు లగాయించగా చస్తామా బాసు లగాయించు ఆపండి 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 వేగ దిగండి 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 ఇదేనా లింగయ్య గారి ఇల్లు ఇది ఈ పోలి నుండి గల్లి లగాయించలే నాగమణి ఆగండి ఆగండి ఆపండి 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 విండి 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 ఏయ్ ఏయ్ ఇల్లెక్కడా ఇదేమా ఇల్లు మేము అడుగుతున్నది మీ ఇంటి గురించి కాదు కుట్టకింది లింగయ్య గారింటి గురించి ఓ గాదా చక్కగా వెనక తిరిగిపోతే నన్ను బండి ఎక్కించుకున్నాడు చూడు నా పక్కనే ఉంది లింగయ్య మామ ఇల్లు ఏయ్ ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నావా ఎక్కడ పడితే అక్కడ ఎక్కించడానికి దించడానికి మళ్ళా నేనేమన్నా నీ గులాం అనుకున్నావా ఇసిస్తుంట రానికి ఏయ్ నాతో పెట్టుకోకు బిందె పగిలిపోద్ది ఈ నాగమణితో పెట్టుకోకు సొట్ట పడుద్ది మొరటోనికి మొగలు పువ్వు ఇస్తే మనిషి అన్న పెట్టుకున్నాడంట మొరటోటికి మొగలి పువ్విస్తే మడిచి ఆడలో పెట్టుకున్నాడా జాడ పెట్టుకున్నాడబ్బా నువ్వు తింటావు నేనా నాదాకా ఎందుకు మా అన్న తింటాడు ఏకదమ్న 100 బజ్జీలు వస్తేమే సవాల్ అగో తిన్నికిమే పట్నం బజ్జీలు కావు కొరగానే రసాలను కట్టుకునే పల్లెటూరు మిర్చీలు ఇక్కడ మిరపకాయలు మనుషులు కాస్తూ ఉంటాయా ఈ బేకార్ మాటలకి ఏం గాని దమ్ము ఉంటే నాతో పందెం కాసి గెలు 20 అక్కర్లేదు 10 చాలు అచ్చే నీతో పందవేంటి ఇది మన పట్టవాసులకు ప్రిస్టేజ్ క్వశ్చన్ నువ్వు తినన్నా మీరే ఆవాజ్ సునో గంటడి మొగాడైతే గట్లెందుకు పోతాడు ఏయ్ పిచ్చి పిచ్చిగా వాక్కు తింటానే 10 కాదు 50 తింటాను మరి నువ్వు కాని ఓడిపోతే నీ కాలు మొక్తాను బాంచానంట 10 మందిలో నీ కాళ్ళు పట్టుకుంటా మరి నువ్వు ఓడిపోతే ఊరంతా భుజాన మోసుకొని నిన్ను తిప్పుతాడు సబాష్ పోరడా నువ్వు తయారా రెడీ చలో చదువులేవా లే తినుండ్రి చూద్దాం తినుండ్రి అయ్యో అయిపోయాడు మా వాడు ఇక భుజము మోయుట తప్పదు నేను వెళ్ళి వచ్చేదను నమస్తే జీ అబ్బా అగ్గో పాల్గాలని పిల్లలు ఎక్కడ ఏమో గట్ట తిరుగుతున్నావు ఇవాళ ఏమాయనే లే దొరలెక్కన నవ్వు పట్నం పొరగాతో పెట్టుకున్నది గా పట్నం పొరడు పందెల్లో ఓడిపోయిండు గంతే బుధం మీద మోస్తున్న నాగమణ్ణి ఎత్తి కింద పడేసిండు గట్లనా గింత కాలానికి దీని మస్తు దించే మొగోడు ఎదురొచ్చిండనమాట అమ్మా ఏమో గట్ల లాస్ట్ గొలలు పెడతావేంటే అత్త మీద కోపం దొత్త మీద చూపినట్టు లొల్లి పెట్టిందిలే అందరికి సెకనం చెప్పే బల్లి గదే గుడితిలో పడ్డలకు కనిపిస్తుందిలే అవ్వా నేను అన్నగాని నీ బిడ్డ ఊకోదు గా పోరగాన్ని పట్టుకుని పరిశాన్ చేస్తా చాలు తల్లి అనేదాకా సతాయిస్తా మంచి కొట్టినానా అచ్చం పెళ్లి పోరం లెక్కను ఏ నన్ను లగ్గమాడతావు అచ్చు గదిలోకి వెళ్ళంగానే లక్ష్మికి ముద్దు పెడతావా అప్పుడే షురు చేస్తానా ఇగో వాళ్ళ ఆయనలకు జర మంచిగా మాట్లాడి వెనకకు తిరిగి తినిపిస్తా అల్వా ఇట్టిగా లోపలికి వెళ్తున్నారా అయిపోయాడు రా సురేష్ గారు అంత సీన్ లేదు బాబు లోపలికి వెళ్ళింది నాగమణి భయం అవుతున్నదా భుజం మీద చెయ్యేస్తే వేసినవు గాని నడు మీద చెయ్యకు నాకు గులుగులవుతుంది
నాడు మీద చెయ్యేస్తే వేసినావు గాని బుగ్గ తాకకు, నాకు సిగ్గైతది. బుగ్గ తాకితే తాకినావు గాని ముద్దు పెట్టుకోకు, నాకు గరమవుతుంది. సంజైనది ఏమైనదే? దాన్ని బెదిరిస్తున్నాను పోయి నువ్వు నిలబెట్టినవేంది? ఇగో గౌరీ, ఇది గిట్లా అలవాటు లేదు కదా. ఏమో అయిపోయింది కేల్కాతం. కాస్త భోంచేద్దు గాని, నీకోసం కోడి వేపుడు, రోస్టు, గోట్ మసాలా, ఫిష్ ఫ్రై. ఇదేంది అప్పుడాలు కట్లెక్కనుంది? అప్పుడాలు కాదమ్మా, నువ్వు సంతకాలు చేయాల్సిన చెక్కులు. అవన్నీ తెలియాలంటే చదువు ఉండాలి. ఇది కాదు. గట్లనా? అయితే చదువుకున్నాకే సంతకం చేస్తీ. అమ్మమ్మ, సంతకం చేత కాకపోయినా పర్వాలేదమ్మా, చిన్న వేలు ముద్ర వేస్తే చాలు. అంతే చెల్లమ్మా, ఏమీ లేదు, ఈ వేలితోటి ఇలా వేస్తే చాలు. ఏంటొదినా దాన్ని అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు? ఏయ్, వేలుముద్ర వేస్తావా లేదా? వెయ్. అరే ఓ యాదగిరి, ఓ బుజ్జవా, బండి కట్టమంటావా? వాడేవాడు జట్కా బండోడు. ఒళ్ళు మండితే వాళ్ళ ఊరు పోవడానికి వెంట తెచ్చుకుంది. అమ్మో, మా చెల్లికి ఎంత ముందు చూపో. అయ్యో మా అక్కకు నా మీద ఎంత ప్రేమ. అవునమ్మా అవును. చూడమ్మా, నువ్వు ఆ పని తొందరగా కానిస్తే. అచ్చా, మీరందరూ నా సంతకం కోసం గిత్త పరిశాన్ అవుతున్నారంటే దీనిలా మీ అందరికి ఏదో లాభం ఉన్నది. మరి నాకేంది లాభం? చూడండి, అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు నాకు ఉన్నాడు పెనబెట్టి నన్ను చూడగానే బుస్సమంటాడు. ఇగో నాతో కాపురం శనికి ముందు ఈ పోరగాడికి నచ్చ చెప్పండి, అప్పుడు చేస్తాను సంతకం. అది కాదమ్మా, అది అంత తొందరగా అంటే గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లగలం గాని. గది చాలు చిన్న బావా, గాయానికి ఆ గోళంలో మూతి పెట్టుడు, నీళ్లు తాగుడు నేను చూసుకుంటాను. జర పంపించండి. అమ్మా, నాగమణి, నాగమణి. పంపించండి. అది అందమో మీరు నన్ను అడగడు. పెనిమిటంటే గిట్లా ఉండాలి. ఓ పోచయ్యా, ఓ నాగమణి, నా పెనిమిటితో సంసారం చేయనికి లస్కర్ పోతున్నా. గట్లనే మంచి సెలమ్మా, మంచిది. గట్ల అంటూ కాదు, పురుటుకు పోయిన మా వదినమ్మకి జర ఉత్తరం రాసి అడిగినట్టు చెప్పు. గట్లనే గట్లనే గట్లనే. మా కారు, నా పెనిమిటి వస్తాను. నువ్వు పోనీ. నువ్వు కాస్త వెనకెళ్తే నేను ముందుకెళ్తాను. వెనకెళ్ళు, వెనకెళ్ళు. వస్తాను. ఓ మైసం చిన్ని. అవునాగమని, నా పెనుడితో కారులో కాపురానికి పోతున్నా. గట్టనా? ఎంత సల్లని మాట చెప్పినావు. అగో, మొగుడు పెళ్ళామన్నాక ఉల్టా సీదా పడుతూ ఉన్న ముచ్చటే కదా. అది సరే గాని నీ మొగుడుతో చెప్పు, తాగుడు గిట్లా మాని నిన్ను సతాయించి బంద్ చేయకపోతే పోలీసులు పంపి జైల్లో పెట్టేస్తాను. వస్తానే కారు, నా పెనుటి మంచిగా నువ్వు. ఇంకా ఎవరైనా కుమ్మరోళ్ళని కమ్మరోళ్ళని పలకరించాల్సిన పని ఏమైనా ఉందా? ఉంటే ఇప్పుడే చెప్పు, తర్వాత చచ్చిన కారాపనం. కోపం వచ్చినాది. అబ్బా, ఏం నవ్విందిరా బాబు. చిలక లెక్క నవ్వుతాలే. కాదు, కళ్ళు తాగిన కోతి తీరునుంది. కళ్ళంటే యాదకొచ్చినాది. సరదా అయిపోదమా? రండి రండి. వెల్కమ్ సిస్టర్, వెల్కమ్. అది లక్ష్మి వంటి తోడి కోడలివమ్మ. ఇది మంచికోనాదే. ఉడికాలు పెట్టమ్మా. ఎవరి మీద పెట్టాలే? ఇంటికి పెద్దవాడు అన్నయ్య, అన్నిటికీ ఆయనే. ఏమన్నయ్యా? గదో జోక్ లేకరా. కాలు నెత్తి మీద కాదమ్మా, గడపలో పెట్టి లోపలికి రావాలి. ఓహో, ఏమి రచన చమత్కృతి.
అంతరంగము డోలాయమానవై లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా తలపింప చేయుచున్నదే. ఓహో ఇది సాల పంచిగయా? మా రాధేయుడు సూతపుత్రుడు అవహేళన చేసితరే. ఆ సూతపుత్రుడు గురించి ఈనాడు మీరందరూ తల్లడిల్లడ పాడయా? మంచి కొట్టులో ఏంటి లెక్కన డైలాగు? మీసం ఒక్కటే తక్కువ. అగో ఈ మర్యాదలని చూస్తుంటేను కొత్తింటికి వచ్చానేమో గుబి పడ్డాను. అదేంటమ్మా అప్పుడే ఇల్లు మర్చిపోయావా? నా జడపట్టి బయటకు గుంజి 10 దినాలు గాలే, అప్పుడే యాద్ మరుస్తా. హలో, బుజ్జవ్వ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ. నేను వరప్రసాదరావు ఇండస్ట్రీస్ నుంచి మేనేజింగ్ పార్ట్నర్ సురేష్ మాట్లాడుతున్నాను. సరైన టైంకి మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇన్ఫాక్ట్ నేనే వచ్చి మీకు పర్సనల్ గా థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి, వడగాళ్ళు వీస్తున్నాయి, జనం బలబలా మాడి. మిషన్ గిట్లా నడుస్తుంటే మస్తుగున్నదిలే. అంతా నీ గొప్పతనమేనమ్మా. బ్యాంక్ చైర్మన్ తో నువ్వు మాట్లాడకపోతే పండగ లోన్ శాంక్షన్ అవగానే ఫ్యాక్టరీ నడిచిపోతా. ముందుందిరా మొసళ్ళ పండగ. మీకు అవి కావాలి ఇవి కావాలని లేటెస్ట్ ఫిట్టింగ్లన్నీ నేను పెట్టి ఆయనకు పీకి కట్లు కట్టి లెక్క పెట్టుకుంటావు బట్టే బాస్. నన్ను బట్టెబాజీ అంటావా? కార్మిక సోదరులారా, యాజమాన్యం మీ నాయకుడిని హద్దు మీరు ప్రవర్తిస్తూ అవమానిస్తోంది. ఇది నా ఒక్కడ అవమానం కాదు, మీ అందరూ అవమానం అని మనం చేస్తున్నా. పదండి ముందుకు, పదండి దూసుకు, పదండి తోసుకు, పదండి ముందుకు. అరే చెప్ యాడరా పోయేది? నీ లాక్కోర్ మొహల్లా చెప్పు. ముందు బయటికి పోరా, పోరా బయటికి. నన్ను బయటికి పొమ్మంటావా? 25 ఫ్యాక్టరీల కార్మిక నాయకుడనై, తాడిత పీడిత శ్రామిక జనబాంధవుడనై, బూర్జువాల గుండెల్లో దడపుట్టించే ధనుస్థంకారాన్ని నన్ను అంటావా? నో లేదు గీ లేదు బాలు. ముందు వీడిని బయటికి నొక్కండి. సారీ బాబాయ్, తప్పదు బాబాయ్. అది కాదురా, మీరు చేసిన చాలా అన్యాయం రా. నేను మీకు ఎంత సాయం చేశాను రా బాబాయ్. ఇప్పుడు నిన్ను గంట అయిపోతే అది మమ్మల్ని గంటేస్తుంది. దానికన్నా నిన్ను గంట బెటర్. కార్మిక నాయకుడుగా అడుగుతున్నా, నన్ను ఎందుకు పిలిచారు? 4 పీక నీకి. నోర్మోయ్, ఈయనెవరనుకున్నావు? 25 ఫ్యాక్టరీలకి కార్మిక నాయకుడు. ఈయన తలుచుకుంటే ఒక్క నిమిషంలో మన ఫ్యాక్టరీని ముగించగల దమ్మున్న మొగాడు. బట్టే బాస్ గాడు, రత్కరోడు, లంగాలక్కనోడు. చర్చలు పిలిచి నన్ను ఇట్లా తిట్టతో అవమానిస్తారా? ఇప్పుడే నేను సమ్మె చేస్తున్నా. కార్మికుల ఐక్యత. చిన్నానా, నన్ను అబ్బకపై కార్మికుల ఐక్యత. చిన్నానా, నీకు తెలియదే ఉంది, ఇప్పుడు సమ్మె మొదలైతే బ్యాంక్ ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అవని నాకేంటి? రైట్ టైంలో అప్పులు తీర్చకపోతే బ్యాంక్ వాళ్ళు ఫ్యాక్టరీని వేలం వేయిస్తారు. నాకేంటి? అదికా చిన్నానా, నువ్వు ఈ ఫ్యాక్టరీకి ఓనర్ అయి నా సీట్లో కూర్చున్నావు అనుకో. ఆహా, ఊరికే అనుకో. అనుకున్నా. కనీసం 25% ఇందులో నీకు వాటా ఉందనుకో. ఆహా, అనుకో. అనుకున్నా. నువ్వు ఇలా మాట్లాడతావా? చచ్చిన మాట్లాడను. కార్మిక నాయకుళ్ళు అయితే ఒకలాగా మాట్లాడతాను, వాటాదారుడికైతే ఇంకొకలాగా మాట్లాడతాను. కార్మిక నాయకుళ్ళ అయితే ఒకలాగా మాట్లాడతాను, వాటాదారులాగా అయితే ఇంకోలాగా మాట్లాడతా. ఆ వాటా నీకు నేనిస్తాను. నేను ఒప్పుకోను. కాకా కొడుకులు కలిసి పనోళ్ళకి అన్యాయం చేయనీకి నేను ఒప్పుకోను. ఒప్పుకుని తీరాలి. మొగుడుగా నీకు ఆర్డర్ ఇస్తున్నాను. అంతేనంటావా? అంతే. అట్లయితే సరే. చిన్న ఇదిగో నీ సీటు. కూర్చో 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 కూర్చో. చిన్ననా, మన 25% అగ్రిమెంట్ పేపర్స్ సంతకం పెట్టు. చిన్నబ్బాయ్, ఈ పని మీ నాన్న అప్పుడే చేసుంటే ఈ పాటికి ఈ ఫ్యాక్టరీని ఎక్కడికో తీసుకెళ్లిపోయిండేవాడు. మరి చిన్న, ఈ రహస్యం కార్మికులకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? మరి అదే అవతరాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకపోతే. కార్మికుల వంకాయ ఆలదే ఉందిరా, కూలిక కుర్తుపడి ఎదవలు. వాళ్ళకి గొడ్డులా పనిచేయటమే తప్ప మెదడుతో ఆలోచించే అలవాట్లేదు. వాళ్ళని తప్పుదారి పట్టించడం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్య. అయినా ఇన్నాళ్ళు నేను చేస్తున్న పని అదేగా. కార్మిక సోదరులారా, యాజమాన్యం మనకు క్షమాపణ చెప్పింది.
ఇక ముందు ఇలాంటి అరాచకాలు జరగనివ్వని చేతులు కాళ్ళు పట్టుకుని బతిమారింది. కాబట్టి మీరు వెళ్ళి మీ పనులు మీరు అటెండ్ అయిపోండి. కార్మికుల ఐక్యత. ఏంట్రా నినాదాలు కొట్టరేంటి? అర్థం కాలేదా? కిందకు వచ్చి చెబుతాను ఆగనే. ఏంట్రా శవం ముందు శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా అట్లా నిలబడిపోయారు? ఓహో, టీవీలో సినిమా వేసుకు చూస్తున్నారా? ఏం సినిమా? హిట్లరా పెద్దన్నయ్య అడవిలో అన్న? కాదు, మందులో దున్న. లేటెస్ట్ రిలీజా? అవును, ఇప్పుడే సెన్సార్ అయ్యి రిలీజ్ అయింది. చూడు. వెరీ గుడ్. ఏంటి కాసేపు ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. మరి నాన్న, ఈ రహస్యం కార్మికులకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? మరి అదే అవతరాన్ని అండర్ ఎస్టిమేట్ చేయబట్టే. కార్మికుల వంకాయ ఆలదే ఉందిరా కూలిక కుర్తుపడే ఎదవలు. వాళ్ళకి గొడ్డులా పనిచేయటమే తప్ప మెదడుతో ఆలోచించే అలవాట్లేదు. వాళ్ళని తప్పుదారి పట్టించుకునేది నాకు కన్నతో పెట్టిన విద్య. అయినా ఇన్నాళ్ళు నేను చేస్తున్న పని అదేగా. మనమంతా బానిసలం, గానుగలం, దీనుగలం, వెనుకదగా ముందుదగా, కుడి ఎడమల దగా దగా. నీది ఒక బ్రతుకేనా కుక్కల నక్కల, నీది ఒక బ్రతుకేనా సందులోని పందిలా. వీడొక భూతం, యజ్ఞోపవీతం, వైప్లవ్య గీతం. పదండి ముందుకు, పదండి తన్నుకు, కార్మిక ద్రోహిని తరమండి, కాళ్ళు చేతులు విరచండి. పాలు పొంగిపోతున్నాయి, ఏం చెయ్యాలి? అయ్యయ్యో గుడ్డ కూడా లేదే. తీరెత్తుతా. పిల్లాడెందుకు అవకేక పెట్టాడు? అయ్యో కిట్టు. ఏమైందిరా? ఆంటీ కాదు అంకుల్. పైన కింద పైన ఆంటీ కింద అంకుల్. ఏమీ లేదు బుల్లదనా. ఇందాక పిల్లాడు నన్ను వంటగదిలో చూడకూడని పరిస్థితిలో చూసి దడుచుకున్నాడు. సాయంత్రం ఆసుపత్రికి తీసుకే. సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్తే అన్ని సరైపోతాయి. డాక్టర్ కూడా మనవాడే, మన ఘంటసాల గారు అల్లుడు వద్దు రామకృష్ణ. చకాచకా ఇంజక్షన్ చేస్తే అన్ని సర్దుకుంటాయి. రారా బాబు రా. ఏంటి అందరూ కోపంగా ఇట్టే వస్తున్నారు? అయినా చిన్నదిన కోపంలో కూడా నువ్వెంత ముద్దస్తున్నావు. ఎవరు నువ్వు? ఇంకెవరిని? సీతారత్న గారు అమ్మాయిని. తొక్కుడు బిల్లాట్లో నేనే ఫస్ట్. కొట్టడంలో నేను ఫస్టే. అయ్యో నానమ్మా, ఇప్పటిదాకా నాకు తలంటి పోసాడే. ఏమిటి? మా సిస్టర్ కి తలంటి పోస్తావా? పెళ్లికారు ఆడపిల్లతో ఏం జరిగి వెదవేశాలు? అయ్యో 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 ఆగండి. ఆగమ్మ, ఇందులో నా తప్పేం లేదు. నీకోసం మా వాడు నా చేత ఈ ఆడవిషం వేయించాడు. నా కోసమా? అవును తల్లి, వీడు నిన్ను ప్రేమించాడు. దగ్గరుండి రోజు నిన్ను లైన్ వేసుకోవచ్చని పాప ఈ ప్లాన్ వేశాడు. నీ లైన్ తగలద్దట్టే ఉంది. ఒంటి మీద ఒక్క నూలు పావు లేకుండా నా మనవరాలు చూసావు. ఇప్పుడు దానికి గత్యం కావాలి. ఒక్క పైసా కట్టం లేకుండా నీ మనవరాలి నేను పెళ్లి చేసుకుంటా. ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడువా? అరిచేర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదేవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడే ఈవిడే ఆవిడే. ఏమండి? హలో. ఏమిటి అవుతారు? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు కానీ మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదులేండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలు అతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలా అరిచినా, మూతిగిలిన కోతి లాగెంతినా మన దగ్గర ఉంటేనే కదండి ఇవ్వడం. లా చదవడమే స్కాలర్షిప్తో. అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీదా వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు. అప్పుడు దాకా అద్దె కూడా వదిలేండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు?
హౌస్ ఓనరు అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె చేస్తున్నాను కదయ్యా. అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు చెప్పాను. అరే లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు ఇంకా? రేపే ఆఖరి రోజు అన్నారే. ఓ 120 అంటే మాటలా. తీసుకోండి. అయ్యి అయ్యి నో 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 బాధపడతారు. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఎచ్చుకోలేని తగ్గించుకోండి. కానీ ఆ మిగతా డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఎల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులేం కట్టుకోకర్లేదా? దేశానికి ఒక మంచి లాయర్లు ఇస్తున్నారు, గర్వపడండి. దొరికిన పొరగా అది ఇదేంది భయ్యా? 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తున్నా. జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఉప్మాయే పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో, లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వలవల ఆడిపోతాను. ఏటా అలా చూస్తున్నావు కారు కుదిరి కాయకల నువ్వునే రాయేష్. చూడండి, జీవితాన్ని పద్ధతిగా నెక్కుకు రావాలి కానీ డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు. రేపు 9 గంటలకల్లా ఎలా కడతారు? ఏముంది మళ్ళీ వాడు అదేదో చదివితే కదయ్యా తెలిసేది. అందమైన దంపతులకు పోటీ అట. హోటల్ స్వర్గం ప్రొపరేటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5000 బహుమతట. ఈడు జోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునటయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర కట్టు. ఏ తర్వాత ముడిసిపోవచ్చు కానీ ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మొహాన్ని కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక బుద్ధి కట్టలేదు. అదేమిటో. ఏ పరగా నవ్వు బదాయించిర్రు మళ్ళా తాళం వేసిపోయిందా పొరడు. గీయాలు నువ్వు కిరాయిస్తావని నాకెరకనే. అవు మళ్ళా కానీ నాకు ఇయ్యాల్సింది 2500 కాదు 5000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5000 నమ్ము కొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో ఆలొచ్చి మీ ఎముకలు ఎరగొడతారు, బొక్కలో దోస్తారు. గందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. ఇయ్యవు. అది సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్న పిన్నితో వచ్చావు, పెద్ద పిన్నితో చెప్పనా? చెప్పు. అరే పొరగో చూసినావు గుంటలో పడిపోయినా. అవును, ఆ కార్ఖానా అద్దె కిళ్ళి కొట్టద్దే చిన్న పిన్నికే కదా. నీ పంచదొరా నీ కాలు ముక్తా దాంతో చెప్పకు. అది నా నలతోలతో 4 జతలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు కౌరంపించినవా? ఏమిటి పిన్ని గారు మీకోసం సన్నబడిపోయారే? వాకిలింగ్ చేస్తున్నాను. ఏం లేదు, రాత్రి హోటల్లో బాబాయ్ ఈడేటి నాకెళ్ళిపోతున్నాడు.
బాబా 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 నీకు దండం పెడతాను నన్ను బరిలోకి లాక్కు. సర్లే ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్నపిన్ సంగతి పెద్ద పిన్తో చెప్తే. బాబో నిన్ననే కదా ఏడాది కిరాయి ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె? ఇస్తావా? నేను తీసుకోను కదా, గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇస్తా కదా, గంతనే. మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా, గంతనే. గంతనే 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 గంతనే. విష్ణు చక్రాల లాంటి కళ్ళు, గజాసూలం లాంటి ముక్కు, ఒక్క నవ్వు నవ్వాడంటే పడుచు పిల్లలందరూ పరిగెట్టుకొచ్చి మీద పడిపోరు. అయ్యో, నా ఫోటో మీరెందుకు తీశారు? నేనేం తీయలేదురా. రాత్రి ముఖం చూసి చూసి గుండెల మీద పెట్టుకుని నిద్రపోయావురా. నిద్రపోయాక బిడ్డ కుక్కిరి బిక్కిరై కింద పడ్డాడు. జలాతోరణం లాంటి పిల్లాడు. త్వరగా జల్లో పూచేసి పెట్టుకో. ఏ పొడుచు పిల్ల కంటన్నా పడ్డాడంటే తర్వాత నువ్వు వెతుక్కోలేక చావాలి. ఏ పిల్ల వల్ల పడతావు? ఏంటి దిబ్బరొట్టె? ఇది దిబ్బరొట్టె కాదు, నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె. సాటి రాది దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మొహమ్మద్ షేకు. ఇదిగో చాకు, ఇంకా ఆలస్యం చేయబాకు, పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు. ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాలా అశోక్? ఇష్టాలున్న చోట కష్టాలుండవే నా గులాబీ రేకు. ఇంకా ఆలస్యం చేయబాకు, కోసే ఈ కేకు, ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు. అమ్మా అమ్మా, బండి ఆగి అరగంట అయ్యింది. రైల్వే గార్డు, స్టేషన్ మాస్టరు, సిగ్నేలోడు, ఇంజిన్ డ్రైవరు అంతా ప్లాట్ఫామ్ మీద పడి ఏడుతున్నారు. నీకోసమే గొలుసులాగి రైలు ఆఫ్ చేశాను. నువ్వు దిగే స్టేషన్ వచ్చిందమ్మా, దిగు. వస్తాను, బాయ్. ఏం పిల్ల. ఆల్ రైట్, నేను రెజల్యూషన్కి వస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసింటారు కదా. నాతో మాట్లాడకపోతే నీకే నష్టం. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడమే చేస్తాను. ఓకే, 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయనని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసుని రాజా. చరణదాసు లేదు, మసాలా దోశ లేదు. రాజా, మర్యాద వెళ్ళి ఇక్కడి నుంచి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం అయిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లల్ని కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను అంతా అలాగే ఉండిపోయింది. నన్ను ఏం చేయమంటారు? పిన్ని గారు, మీరు కడుపుతూ ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసి నువ్వు చేస్తున్నావు ఏమిటి? ఇంటి ఇల్లాలు వీధులు పడి బతిమాలుతుంటే బుద్ధి లేదట నీకు? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామ, నీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు? కావాల్సి వస్తే తాళి చూడండి, 3 పిల్లలు బాబాయ్ గారు. ఆ వేళ ఆ తాళి చూపించి 3 బిడ్డలు తెల్ల నాతో చెప్పలేదు నువ్వు. ఎవరైనా వింటే గడ్డి పెడతారు, బుద్ధి లేటా నీకు? వెళ్ళు, ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు. జాగ్రత్తగా తీసుకోదమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదాం. రండి రాజా. చూడండి, మీ గురించి ఇప్పటివరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను. కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి. ఓహో, చూడండి,
ఈ పోలీస్ కాలనీలో మీ హరికథలు విన్నవారంతా మీ భక్తురాళ్ళు. మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం. వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు, నాకు నీ సహాయం కావాలి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏమిటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉందే. ఇందులో వింతే ఉంది సార్. మీరు ఇచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నాను, అక్కడికి వెళ్ళాం. తీరా వస్తే మీరు డ్యూటీ మీద ఉన్నారని తెలిసింది. రోజు నేరుగా వచ్చేసాం. ఆశీర్వదించండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞత. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టానికి సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవా? పొందు. ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి పాపం. థ్యాంక్ యూ సార్. సార్ మీరు పర్మిషన్ ఇస్తే వార్డులో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెన పొందుతాం. షూర్ తప్పకుండా మా తాలూకంటే అంతే. దీవించండి. వదినా నసుదినా థ్యాంక్ యూ. డాక్టర్ బాబు గారు, డాక్టర్ బాబు గారు థ్యాంక్ యూ సార్. స్వీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. తీసుకోండి మేఘ. పోలీసు బాబు గారు మీరు కూడా. థ్యాంక్ యూ. లోపల పేషెంట్ బాబు స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ బాబా. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి. నేను వస్తాను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా, సిద్ధంగా ఉండు. పొద్దున్నే కదా పెళ్ళైంది నాన్న, అప్పుడే కడిపేమిటి? అదేంటయ్యా, దాని మొగుడు ఎవరనుకుంటున్నా? గొప్ప పైల్మాన్. ఎంత పహిలు అనేస్తే మాత్రం పొద్దున్న పెళ్లి చేసుకుని రాత్రి గర్భం అంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతే, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు. అది మా చిన్నమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి పెట్టిందంట. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పైల్మాన్. ఆయన కాస్త సాయం అమ్మవయ్యా. పట్టుకో మెల్లిగా మెల్లిగా. జాగ్రత్త అయ్యా. అది సంగతి. అటు తలుపేసింది ఏమిటి? ఉందో అనుకుంటున్నారా? అమ్మో, నర్స్ వస్తుంది కదా. ఏమండి ఏమండి, ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. అయ్యో, ఈ గదండి, ఈ గది. ఈ గదా? తలుపులు తెరుచున్నాయేంటి? నేను తలుపులు వేసే వచ్చానండి. నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ 2 కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య, బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయి ఉంటారు. నా కొంప మీదకి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? ఏమండోయ్, మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది బాబు. మీరు అదేనండి, ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి, మా అత్తయ్య గారండి. నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దామని వచ్చామండి.
అందరికీ ఇచ్చారా? హాయ్. సరే. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. మై గాడ్, ఇప్పుడెలా? ఇప్పుడు నేను చేసేది ఏం లేదు. బయటపడండి. వేసిన ప్లాన్ చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేతులా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు, నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను, కానీ సావిత్రి అన్నయ్యని ఇప్పుడు అర్థమైంది. విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ముందుకు వెళ్ళిపోతారండి. ఆ కారు కాదుగా అయ్యా. మనకు కారు లేదు. సరే పదండి.